పేరంటాల వేషం. ఈ వేషాన్ని జాతర చివరి రోజైన మంగళవారం అర్ధరాత్రి వంశపారపర్యంగా కైకల రెడ్డి కులస్తుడు మాత్రమే వేస్తాడు. ఈ వేషాన్ని ఒక్కరే వేస్తారు. ఇది తిరుపతి గంగ జాతరలో వేసే చిట్ట చివరి వేషం. ఈ వేషాన్ని కైకల వాళ్ళ ఇంటిలో గంగమ్మ పోతురాజు ప్రతిమల ముందు వేసుకుని అక్కడ హారతిని అందుకున్నాగా నేరుగా వేషాలమ్మ గుడి ఉండే పల్లెవీధి మొదటికి వెళ్ళి నిలబడతారు. అంటే బేరివీధి పల్లెవీధి కలిసే చోటు. వెంట వచ్చిన వాళ్ళు గెడ్డుతో చేసిన బొమ్మను తెస్తారు. దీన్నే బండి పీనుక అంటారు. దీన్ని పాలిగాడి పీనుకగా భావిస్తారు. పేరంటాల వేషధారి పక్కనే ఉన్న తోటోడి చేతిలోని దివిటిని తీసుకుని బండి పీనుకకు నిప్పంటిస్తారు. చుట్టూ ఉన్నవారు లబలబమని నోరు కొట్టుకుంటారు. పేరంటాల వేషధారి కాలి బండి పీనుకపై తన ఒడిలో అక్షింతలను చల్లుతారు. పేరంటాలు వేషాలమ్మ గుడికి వెళ్ళదు. పేరంటాల వేషంలో ఇద్దరు గంగమ్మలు ఒకటవుతారని భావిస్తారు. పేరంటాల వేషం పంబల వాయిద్యాలతో చాటు మండపం ముందున్న పోతురాజు శిలను ప్రదర్శనం చేసి అక్కడ సమీపంలో ఉండే బేరిశెట్టి ఇంటికి వెళ్లి ప్రథమ పూజలు అందుకుంటుంది. అక్కడి నుండి కొన్ని వీధులలో పూజలు అందుకొని చిన్న గంగమ్మ గుడికి బయలుదేరుతుంది.